నమస్తే అందరికీ. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఎందుకు అంటే నిన్న ఏదైతే వీడియో పెట్టానో ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి, అలాగే మంచిగా రెస్పాండింగ్ అనేది కూడా వచ్చింది. పర్సనల్గా కావచ్చు, అలాగే కామెంట్ సెక్షన్లో కావచ్చు, మంచిగా రెస్పాండ్ అయ్యారు. పర్సనల్ మెసేజెస్ చేయడం వల్ల కూడా నాకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోస్ ద్వారా ఏదైనా కంటెంట్ కనుక మీకు మంచిగా అనిపించి నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే మనకు నచ్చిన కంటెంట్, అలాగే మనకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంది అంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా లైక్ చేయడం అనేది ఖచ్చితంగా మర్చిపోవద్దు. అండ్ ఇది నా రిక్వెస్ట్ అండి. అండ్ ఈరోజు ఇంకొక టాపిక్ గురించి మీతో చర్చించడానికి ఈ వీడియోలోకి వచ్చేసాను. మరి వెళ్ళిపోదామా వీడియోలోకి? అయితే ఈరోజు టాపిక్ ఏంటి అనేది, అండ్ నిన్న పెట్టిన వీడియోకి రిలేటెడ్గా నేను స్టార్టింగ్లో చెప్పాను, నేను ఒక ప్రొఫెషనల్ టీచర్ని, అలాగే లైఫ్ కోచ్ని అని చెప్పేసి. అసలు మీరు టైటిల్ కింద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అని ఉంది కదా, ఆ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అంటే ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ అనేది చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అంటే లైఫ్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తాము, అలాగే లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వల్ల మనకేంటి యూస్ఫుల్ అనే విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకుంటూ మన లైఫ్స్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా బెటర్గా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అన్నమాట. అంటే ఇక్కడ లైఫ్ అనేది ఓన్లీ మైండ్ పరంగానా లేదా బాడీ పరంగానా అని మనం అనుకుంటే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మైండ్ అండ్ బాడీ రెండింటి పరంగా కూడా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్. అసలు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచింగ్లో ఏముంటుంది అని చూసినట్లయితే, ఒక వ్యక్తి మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నా, ఒక పర్సనాలిటీ పరంగా ఎదగాలి అన్నా, అలాగే మైండ్ మెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వాలి అన్నా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్నమాట. ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో మన బాడీతో పాటు మైండ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనము ఒక పని చేయాలి, దానిలో మనం ఏంటో నిరూపించుకోవాలి, సక్సెస్ఫుల్గా మనము గ్రోత్ అవ్వాలి అని మన మైండ్ సెట్ ఆలోచించినప్పుడు మన బాడీ దానికి సహకరించలేదు అంటే అక్కడ మన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. అలాగే ఇప్పుడు మన బాడీ రెడీగా ఉంది, మనం ఏదైనా చేయగలిగే సామర్థ్యం మన బాడీకి ఉంది. అయితే మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళడానికి, ఆ పని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మన మైండ్ అనేది కరెక్ట్గా లేదు అంటే అక్కడ మనము పని అనేది చేసుకోలేము. అంటే ఏదైనా సరే మనం మైండ్ అండ్ బాడీ రెండు ఎప్పుడైతే ఒక దగ్గర పెట్టి వర్క్ చేస్తారో ఆ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అలాగే మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ అనేది కూడా తొందరగా రీచ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పే పద్ధతుల్లో మైండ్తో పాటు బాడీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండటం వల్ల మనం ఏదైతే ఒక రంగంలో అంటే ఒక వేలో మనం వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ వేని ఈజీయెస్ట్ వేలో మనం సక్సెస్ఫుల్గా చేపించి చూపించవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉండబోతుందన్నమాట మన ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది. ఎందుకు అంటే మనము ఆలోచించే విధానాన్ని బట్టి మన బాడీ రెస్పాండ్ అవుతుంది. మన బాడీ రెస్పాండ్ అవ్వకపోతే మనం ఎంత పాజిటివ్గా ఆలోచించినా కూడా మనం అనేది అక్కడే ఉండిపోతాం. అవును కదా? ఇది చాలామందికి తెలియని విషయం. ఎందుకు అంటే నేను చాలామందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, నేను లైఫ్లో ఏంటో సాధించాలి, నాకంటూ ఒక స్థానం ఉండాలి, నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మారాలి, రెస్పెక్ట్ అనేది నాకు ఉండాలి, అలాగే మనీ అనేది కూడా నాకు ఎంతైతే లిమిటేషన్ ఉంటుందో అంతవరకు నేను ఖర్చు పెట్టగలిగే స్తోమత నాకు రావాలి అనుకుంటారు. అయితే దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మన మైండ్ సెట్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళటం, ఎట్ ద సేమ్ టైం బాడీని కూడా కరెక్ట్ వేలో తీసుకెళ్ళినప్పుడే ఆ రెండుని కూడా కూర్చోపెట్టి మన బాడీ మైండ్ అనేది కలిపి కంబైన్ చేస్తే వచ్చేదే మన సోల్. ఆ సోల్ హార్టెడ్గా ఏదైతే వర్క్ చేస్తామో అప్పుడు మనకి యూనివర్స్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకేంటి అంటే హార్మోన్స్ కానీ, అలాగే మన బాడీలో జరిగే ఏదైనా కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ, అలాగే ఏవైనా సరే అవి రెండు కూడా మమేకమై మనకి మంచి ఆలోచన
అలా ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేయాలి పర్టిక్యులర్‌గా నీకేది ఇష్టం? నువ్వేంటి? అని మనం క్వెషన్ ఏసినప్పుడు ఏమోనండి నా గురించి నాకు తెలీదండి. అలాగే ఏమోనండి నాకు ఏదో చేయాలనుంది, ఏదో సాధించాలనుంది. కానీ ఏంటో తెలియట్లేదండి అని చెప్పిన వాళ్ళు చాలామందైతే ఉన్నారు. బిఫోర్ నా లైఫ్ స్టైల్‌లో కూడా నేను ఇదే సఫర్ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా నేను ఏదైనా చేయాలి, నాకు సక్సెస్‌ఫుల్‌గా, సాటిస్ఫాక్షన్‌గా లైఫ్‌ని లీడ్ చేయగలగాలి అనేది ఒక కోరిక ఉండేది. అయితే ఆ కోరికలో నుంచి బయటికి రావడమే ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఏంటి క్లమ్జీ ఫీలింగ్‌తో ఉంటుందనమాట మన మైండ్ సెట్ అంతా కూడా. బిఫోర్ ఎలా ఉండేదంటే పర్టిక్యులర్ వే అనేది, పర్టిక్యులర్ గోల్ అనేది నాకు ఉండేది కాదు. బట్ ఒకటే అనుకునేదాన్ని, నేను ఇంకేదైనా సాధించాలి, నేను ఇంకేదైనా చేయాలి, నేను ఇంకేదైనా నిరూపించుకోవాలి అనే మైండ్ సెట్‌తో ఉంటాను. అయితే అది క్లారిటీ లేకుండా ఉండేది. అది ఇలా ఎప్పుడైతే క్లారిటీ లేకుండా మనం పనులు చేస్తామో టైం అక్కడ పెట్టినా కూడా మనకి మిస్‌యూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. క్లారిటీ లేకుండా మనం చేసే ఏ పని కూడా సక్సెస్ఫుల్‌గా అవ్వదు. సో, ఇప్పుడు నాకు తెలిసినది, నేను నమ్మినది, అలాగే నేను పాటిస్తూ ఇప్పటికీ కూడా నేను సక్సెస్‌ఫుల్ గ్రోత్‌లో ఎలా ఉన్నాను అనేది చూసుకున్నట్లయితే, నా మైండ్ అండ్ బాడీ 2 కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను ఇక్కడ. బిఫోర్ నా లైఫ్ స్టైల్‌లో నా బాడీ సహకరించేది కాదు. అలాగే నా మైండ్ సెట్ కూడా క్లారిటీని మిస్ అయ్యేది. ఒక వేలో ఆలోచించేదాన్ని, బట్ ఆ క్లారిటీ, ప్లానింగ్ అనేది మిస్ అయ్యేది. తర్వాత ఆ ప్లానింగ్ యాక్షన్‌కి నిన్న చెప్పుకున్నట్లుగా యాక్షన్‌కి వచ్చేసరికి డిస్కరేజ్‌మెంట్ వచ్చేదనమాట. డిసప్పాయింట్‌మెంట్ అయ్యేదాన్ని. సో, ఇది 2 కూడా మనకి ఏ విధంగా సహాయపడుతుంది, ఎలా మనం దీన్ని రెండిటిని కూర్చోపెట్టి మనం వేలో మనం సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి, ఎలాంటి మైండ్ సెట్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాని గురించి తెలియచేసేదే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత మైండ్‌తో ఫాస్ట్‌గా ఆలోచించే విధానం ఎలా ఫాస్ట్‌గా అయితే ఉంటుందో, దానికి రెస్పాండ్ అయ్యే విధానం కూడా మన బాడీ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు రెస్పాండింగ్ అనేది కూడా అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు మనం క్లాప్స్ కొట్టాలి అనుకుంటాము. ఇప్పుడు ఈ చెయ్యి ఫాస్ట్‌గా వచ్చింది, ఈ చెయ్యి స్లోగా వస్తుంటే అది క్లాపింగ్ అనేది జరగదు. కానీ ఈ 2 అనుకున్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము, ఈ 2ని తీసుకొచ్చి ఇలా క్లాప్స్ కొట్టినప్పుడు మాత్రమే అలా సౌండ్ వస్తూ ఉంటుంది. అలానే మనం ఏదైనా వర్క్ చేయాలి, అది సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అనుకున్నప్పుడు మన మైండ్ అండ్ బాడీ 2 కూడా సహకరించాలి. మనం మైండ్‌తో ఆలోచించి బాడీతో యాక్షన్‌లో దిగలేదనుకోండి, అక్కడ వర్క్ అవ్వదు కదా! అవును. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మోటివేషన్ ఉంటుంది. మనకి మనమేంటో తెలుసుకునే తత్వం ఉంటుంది. అలాగే మనం దీనిలో నుంచి ఎలా మనల్ని మనం బౌండరీస్‌ని పుష్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ జోన్‌లోకి తీసుకెళ్ళే విధానం ఉంటుంది. అలాగే ట్రాన్స్‌ఫార్మ్ ఎలా అవ్వాలి, మైండ్ పరంగా, బాడీ పరంగా, రెండిటి పరంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు మనమేంటి, మనం ఎందుకు ఇక్కడే ఆగిపోయాం, మన లైఫ్‌ని మనం ఇంకెంత బాగా బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ కానీ, క్లారిటీ మిస్ అయినట్టు కానీ, లేదు ఇంకా ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫర్దర్‌గా మోర్ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేసాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. నమస్తే.